నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో ఉన్నటువంటి మందేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ నెల 12 నుంచి 18 వరకు జరుగు వార్షిక కళ్యాణ మహోత్సవములు పురస్కరించుకుని మొదటి రోజు అంకురార్పణ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం మాజీ సర్పంచ్ మరియు మందపల్లి మాజీ చైర్మన్ అయిన చింతం కృష్ణ చేతుల మీదుగా శ్రీ ఉమా మందేశ్వర, ఉమా బ్రహ్మేశ్వర, ఉమా నాగేశ్వర స్వాములకు పట్టు వస్త్రాలు, ఆలయ అర్చకులకు దీక్షా వస్త్రములు సమర్పించారు. తరఫున అమ్మవారికి ఇక్కడ కార్యక్రమం చేసే మా అర్చక స్వాములకి కూడా ఉత్సవ విగ్రహానికి అందరికీ కూడా కలిపి మేము దీక్షా వస్త్రాలు ఇవ్వడం మా పూర్ణ ఆచారం. ఈ రోజు మేము ఇచ్చినతోటి స్టార్ట్ చేసి కళ్యాణం రోజున ప్రభుత్వం వారు ఇచ్చే దీక్షా వస్త్రాలను అవి తీసుకుని స్వీకరిస్తారు. పూర్వం ప్రభుత్వం వారు ఇవి లేనప్పుడు అవి కూడా పూర్వం నుంచి కూడా ఈ విధంగానే జరుగుతుంది. మధ్యలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అధికారుల చేత ప్రోటోకాల్లో చేస్తున్నారు. కానీ ముందు మాత్రం అంకురార్పణ రోజున దీక్షా వస్త్రాలతో మేము స్టార్ట్ చేస్తామండి. ఈ రోజు అంటే ఫస్ట్ నుంచి మీకు పురాతన నుంచి 1937లోనే మా తాతగారు దీన్ని చైర్మన్ చేశారు. అయ్యా 47లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. 53లో గోదావరి నది వచ్చిందండి ఊళ్ళోకి. అలాంటప్పుడు ఏం చేశారంటే విజయనగరం మహారాజా వారు పివిజి రాజు గారికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వదిలేస్తే మధ్యలో ఈ బేడా మండపం అంతా కూడా మా తాతగారు సూర్యమార్చులు బాగుంది, మన దెందులూరు భద్రం గారు వీళ్ళు కలిసి కట్టారు. తర్వాత ఎండోమెంట్స్ వారు వచ్చారు. ఈ పూర్వం నుంచి వచ్చి అర్చక స్వాములు ఐలూరు వారు ఎప్పుడు కూడా మొదటి నుంచి వేరే ఈ వెనకాల ఇచ్చిన భూములు కూడా ఈ గృహాలు ఈ భూములు కూడా వారు వీరికి సర్వీస్ చేసుకోవడానికి మాత్రం ఇచ్చిన భూములండి. వీళ్ళు అర్చకత్వం చేసుకుని ఆ భూములు చేసుకుని నివాసం ఉండడానికి చేశారు. వారు అప్పుడు చెప్పుడు ఉంది. ప్రభుత్వం వారు వచ్చాక కొద్దిగా తగినాయి. కానీ విజయనగరం మహారాజా వారు ఆడినప్పుడు వాళ్ళకి వాటా ఉండేదండి. 60 తీసుకుంటే 40 ఏళ్ళకి ఇచ్చినట్టు ఒప్పందం ఉండేదండి. అందుచేత ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చే కూడా డెవలప్మెంట్ అది బాగుంది. పూర్వం నుంచి ఏం జరుగుతుంది అదే వార్షికం. జలాతోరణాన్ని కూడా మేమే కట్టి ఇవ్వాలి. తర్వాత ఏమో 10 నవరాత్రులు అమ్మవారికి మేము చీరలు ఇవ్వాలి. ఉగాది రోజు మేము సంవత్సరాల రోజు కూడా నిలిచి అమ్మవారికి చీర ఇవ్వాలి. ఈ సాంప్రదాయాలన్నీ కూడా మా అర్చకుడు శ్రీరామూర్తి గారు, వారి తండ్రి మన కృష్ణమూర్తి గారు పూర్వం నుంచి కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. చాలా అభివృద్ధి చెందింది. వచ్చే భక్తులు కూడా పెరిగారు. డిపార్ట్మెంట్ మా ఈఓ గారు, వారి స్టాఫ్ సురేష్ బాబు వీళ్ళంతా కూడా బాగా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేసి బాగా కష్టపడ్డారు. అందుచేత దీనికి ఇంకా యాత్రికులు భక్తులు వచ్చే సౌకర్యాలు కూడా చూస్తున్నాం. కాబట్టి మీకు ఈ శివరాత్రి సందర్భంగా మీది ఏది ఛానల్ ఇది యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియదు. తక్కువ సెలవు తీసుకుంటాను.